సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 15వ భాగంలో 1వ అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. ఒక ప్రాంతంలో నివసిస్తున్న మానవజాతికి ఓర్పు సహనం నశించి ఉన్నప్పుడు అక్కడ వాళ్లకు ఓర్పు సహనం నేర్పేటందుకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలి కొన్ని లక్షల మందికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాధుల ప్రభావంతో ఓర్పు సహనం అంటే ఏమిటో వాళ్లకు తెలిసి వస్తుంది. వాళ్లల్లో ఆత్మహత్యా సదృశ్య ధోరణి ఉన్నవాళ్లు దేహాలను విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మానవ జాతిలో అణిచిపెట్టబడిన ఎమోషన్స్, ఫీలింగ్స్ బాహ్యంగా ప్రకటితమయ్యేందుకు విప్లవాలు సంభవిస్తుంటాయి. వాళ్ల భావనలలో కసి, ప్రతీకారం చోటు చేసుకున్నప్పుడు ఆ విప్లవాలు హింసాత్మకంగా మారుతుంటాయి. కారు యొక్క ఇంజిన్ ఎక్కువ వేడి చేసినప్పుడు దానిని చల్లార్చడానికి నీళ్లు ఎంత ఉపయోగపడతాయో అదే మాదిరిగా ప్రకృతిలో మానవజాతిలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఎపిడమిక్ వ్యాధులు లాంటివి సంభవించి ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రకృతి సమతుల్యం. ప్రకృతి వైపరీత్యాలు, విప్లవాలు, యుద్ధాలు, వ్యాధులు అనేవి ప్రకృతి ఏర్పరచుకునే శక్తితో ఆచరించే స్నానాలు. స్నానంతో దేహం శుద్ధి అయినట్లు భూమి ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా శక్తి ప్రవాహంలో స్నానం ఆచరిస్తుంటుంది. దేహం యొక్క ఆరోగ్యం క్షీణించడానికి ఎన్ని కారణాలుంటాయో భూమి అనే దేహం యొక్క ఆరోగ్యం కూడా క్షీణించడానికి అనేక కారణాలు ఉంటాయి. యుద్ధాలు కూడా ఒక రకమైన వ్యాధులే. భూమి అనే దేహానికి యుద్ధం అనే వ్యాధి సంక్రమిస్తుంది. మీ దేహానికి వ్యాధి నయమైనట్లే యుద్ధం అనే వ్యాధి కూడా కొంతకాలం తరువాత నయమవ్వడం జరుగుతుంది. యుద్ధం వల్ల జీవితం అంటే ఏమిటో, జీవితాన్ని ఎలా గౌరవించాలో, ప్రాణం విలువ ఎంత పవిత్రంగా గౌరవించాలో మీకు బోధింపబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు మీ ప్రాపంచిక పరిభాషలో చెప్పాలంటే మీకు వినాశనాన్ని కలుగజేస్తున్నాయని మీరు భావించవచ్చు గాని అవి మీలో నిద్రాణమై ఉన్న అపారమైన అంతర్శక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. మీరు నివసిస్తున్న భౌతిక ప్రపంచాన్ని, భౌతిక దేహాలను ధరించి జీవాత్మలు చైతన్య పరిణామం చెందుతున్నాయన్న విషయాన్ని మీకు బోధించడానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను మీరే సృష్టించుకుంటున్నప్పటికీ వాటి ద్వారా మీకు కొంత జ్ఞానం బోధింపబడుతుందనే భావన మీ అంతర్భావనలలో ఇమిడి ఉండడం వల్ల అవి సంభవిస్తున్నాయి. ప్రకృతి అంటే ఏమిటో, జీవాత్మలుగా ప్రకృతితో మీ అనుబంధం ఏమిటో ప్రకృతి వైపరీత్యాలు మీకు తెలియజేస్తాయి. తనను గాని, తన కుటుంబాన్ని గాని, తన సమాజాన్ని గాని పట్టించుకోని వ్యక్తికి ఈ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల వల్ల తన విలువను, తన కుటుంబ విలువను, తన సమాజం విలువను గుర్తించేటట్లు బోధించబడుతుంది. అవి ఈ భూమితో మనిషికి గల అనుబంధాన్ని, ఇతర జీవరాశుల పట్ల గల అనుబంధాన్ని, ప్రకృతికి గల అమేయ శక్తిని గుర్తించేటట్లు చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ విశ్వశక్తితో ముఖాముఖి అనుబంధాన్ని ప్రకృతి బీభత్సాలు మీకు తెలియజేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల మాదిరిగా మీ అంతర్ప్రపంచంలో కూడా బీభత్సాలు జరుగుతుంటాయి. ఇవి భూమి మీద జీవాత్మలు నిర్మాణాత్మకంగా చైతన్య పరిణామం చెందేందుకు సంభవిస్తున్నాయే గాని మిమ్మల్ని శిక్షించడానికి మాత్రం కావు. ప్రకృతి వైపరీత్యాలు మీ మానవజాతి మరి ఇతర జీవజాతులకు గల నమ్మకాలు, ఎమోషన్స్లో గల మాలిన్యాన్ని, కాఠిన్యాన్ని తొలగిస్తాయి. భూకంపం, తుపాను, అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం వల్ల ప్రకృతిలో గల శక్తి గుర్తించడమే కాకుండా తనలోని శక్తిని కూడా మనిషి గుర్తించగలుగుతున్నాడు. ఈ విషయం మీ తర్కానికి, విశ్లేషణకు అందకపోవచ్చు కానీ యథార్థంగా జరుగుతున్నదే. ఓర్పు నశించడం, అసహనం అనేవి మిమ్మల్ని వెంబడిస్తుంటాయి. ఏదో ఒక సమయంలో వాటిని మలుచుకోవచ్చుననే సంకల్పం మీ అంతరంగంలో ఉంటుంది. దాని పర్యవసానంగా మీకు కొన్ని వ్యాధులు సంక్రమించి ఆసుపత్రిలో చేరడం సంభవిస్తుంటుంది. ఆసుపత్రిలో ఓర్పు, సహనం అంటే ఏమిటో అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. చాలా మంది యుక్త వయసులో చనిపోవడం జరుగుతుంది.
వాళ్ళు వృద్ధాప్యం పట్ల హీనమైన భావన కలిగి ఉండడం, వృద్ధాప్యంలో దేహం శుష్కించిపోయి ఎందుకు ఉపయోగపడదనే భావన ఏర్పరచుకోవడం వల్ల యుక్త వయసులోనే చనిపోవడం జరుగుతుంది. భూకంపాలలో, యాక్సిడెంట్లలో చనిపోవాలని నిర్ణయించుకోవడం వల్ల, లేదా ఆ సందర్భంలో చనిపోతామేమోనన్న భయం వల్ల కొంతమంది అలాంటి మరణాన్నే పొందుతున్నారు. కాన్షియస్ మైండ్ ఉపరితల పొరల్లో, అంటే అహం స్థాయిలో మరణాన్ని మీరు కోరుకోకపోవచ్చు గాని, మీ అంతర్గత మైండ్లో వాటిని కోరుకోవడం లేదా అలా జరుగుతుందేమోనని భయపడ్డం వల్ల దానిని ఆహ్వానించడం జరుగుతుంటుంది. మానవ జాతి సామూహికంగా వెదజల్లే ఎమోషన్స్, ఫీలింగ్స్, నమ్మకాలు నిరాశకర రీతిలో ఉన్నప్పుడు వాటి తాలూకు శక్తి బాహ్య భౌతిక ప్రపంచంలో ఈ ప్రకృతి వైపరీత్యాలుగా సంభవించడం జరుగుతుంటుంది. ఈ వైపరీత్యాల పర్యవసానంగా బాధలను అనుభూతి చెందడం జరుగుతుంది. నీటిలో పెద్ద బండరాయి నీటి ప్రవాహాన్ని 2 పాయలుగా చీల్చినట్లే మీ ఎమోషన్స్ శక్తి ప్రవాహాన్ని చీల్చి ప్రకృతి వైపరీత్యాలుగా మలుస్తాయి. మీ వ్యక్తిగత నమ్మకాలు మీ దేహాన్ని ప్రభావితం చేస్తున్నట్లే మానవ జాతి సామూహికంగా ఏర్పరచుకున్న నమ్మకాలు ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి సంబంధించిన భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెంది భూభౌతిక దేహాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఒక్క రోజువారీ జీవితం కూడా ముఖాముఖిగా ప్రకృతిని ప్రభావితం చేస్తుంటుంది. ఎందుచేతనంటే మీరు ప్రకృతిలో ఒక భాగమై ఉన్నారు కనుక. మానవ జాతి ఒక్కటే ప్రకృతి వైపరీత్యాలను, యుద్ధాలను, ప్రాణాంతక రోగాలను ఎందుకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అనే సందేహం మీకు కలుగుతుంటుంది. ఎందుచేతనంటే చైతన్య శక్తి పరిణామంలో ఇతర జంతువుల కంటే ఒక అడుగు ముందు వరుసలో మానవ జాతి ఉంది. మైండ్ పవర్ ద్వారా మీ నమ్మకాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఊహాశక్తి, సంకల్పాలు భూమి మీద భౌతిక సంఘటనలుగా ప్రభావితం చేయడంలో మానవ జాతి ప్రధాన పాత్ర వహిస్తుంది. అట్లాగని మానవ జాతి ఒక్కటే చాలా గొప్పదని నేను చెప్పడం లేదు. ఈ సృష్టిలో అన్ని జీవరాశులు ఎంతో విశిష్టమైనవి, మరి అన్నీ భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంలో, సహజ పద్ధతిలో చైతన్య పరిణామం చెందడంలో ఒక్క మానవజాతి తప్ప మిగతా అన్ని జీవజాతులు చాలా సవ్యమైన మార్గంలోనే ఉంటున్నాయి. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంలో మానవజాతి విఫలమవుతుంది. దాని పర్యవసానంగా మానవజాతిని దుఃఖం, రోగం, దరిద్రం పీడిస్తున్నాయి. రోగానికి మూల కారణం జంతుజాతి పట్ల మీ హింసాత్మక ధోరణి అని ఇంతకు మునిపే చెప్పడం జరిగింది. హింస అనేది ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, చైతన్య శక్తి పరంగా మిమ్మల్ని వినాశకర రీతిలో ప్రభావితం చేస్తుంది. హింస వల్ల చేతనా వ్యవస్థలో, మరి అచేతనా వ్యవస్థలో మీ అంతరంగం నుండి పగ, ప్రతీకారం, ద్వేషం లాంటి వినాశకర ఆలోచన తరంగాలు వెలువడేటట్లు చేస్తుంది. ఈ ఆలోచన తరంగాలు భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెంది మీ జీవితాలలో వినాశకర రీతిలో ఎదురవుతుంటాయి. ప్రాణాంతక వ్యాధులు, యుద్ధాలు, ప్రకృతి ప్రళయాలు అన్నింటికీ మూలబీజం హింసా ప్రవృత్తియేనని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. వరదలు, తుపానులు, భూకంపాలు, ప్రాణాంతక వ్యాధులు, ఇంకా ఇతర ప్రకృతి వైపరీత్యాలు మానవ జాతిలో సమూహంగా నిద్రాణమయ్యున్న నెగిటివ్ శక్తిని వెలికితీసి క్రొత్త శక్తిని ప్రవేశపెట్టడానికి సంభవిస్తున్నాయి. ఇక్కడ నెగిటివ్ శక్తి అంటే మిమ్మల్ని వినాశకర రీతిలో మళ్లించే శక్తి అని అర్థం చేసుకోండి. మీ కాన్షియస్ మైండ్ అంతర్గతంగా కొన్ని ఎమోషన్స్ ను కలిగి ఉండి వాటిని బాహ్యంగా ప్రకటితం చేసుకోవడానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉపకరిస్తుంటాయి. మీలో ప్రతి ఒక్కరూ హీరోయిజం గురించి ఫీల్ అవుతూ ఈ దేశానికి ఏదైనా చేస్తే బాగున్ను అని ఎమోషన్స్ మరియు ఫీలింగ్స్ ని కలిగి ఉంటారు. వాళ్ల కాన్షియస్ మైండ్ లో దాగి ఉన్న ఇలాంటి నిద్రాణమైన భావనలన్నీ బాహ్య ప్రపంచంలోనికి చొచ్చుకుని వచ్చి ఒక యుద్ధం రూపంలోనో లేదా ఒక విప్లవం రూపంలోనో బహిర్గతమవుతుంటాయి. అన్ని భౌతిక సంఘటనల సృష్టికి మీరే కర్తలు. భౌతిక సంఘటనల సృష్టి మీకు స్వతహాగా హక్కుంది, కానీ వాటిని నిర్మాణాత్మకంగా మలుచుకోవడంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
మిమ్మల్ని మరి భూమిని వేరుచేసి చూడడానికి వీలులేదు. వరదలు, తుపానులు లాంటివి భూభౌతిక దేహానికి హీలింగును కలుగజేస్తాయి. మీ దేహంలో వైరస్లు ఎంత సహజంగా ఉన్నాయో భూభౌతిక దేహంలో కూడా మానవజాతి, ఇతర జీవజాతులు కూడా అలాగే ఉండడం జరుగుతుంది. అలాగని మిమ్మల్ని వైరస్లతో పోల్చి హీనపరచడం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే మీ జీవితం యొక్క పురోగతి చాలా ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రస్తుత ఈ వర్తమానంలో మీ జీవిత పరిస్థితులు ఎలాంటివైనా సరే మీ ఉన్నతి, పురోగతిని మీరే సృష్టించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. మీ ఉనికిని కాపాడుకుంటూ మహిమాన్వితమైన శక్తిగల మీ అంతర్ప్రపంచం నుండి గైడెన్స్ను పొందుతూ ప్రతి క్షణము చైతన్య పరిణామం చెందుతూ ఉన్నారు. ఇతరులు కూడా ఆధ్యాత్మికంగా రాణించడానికి మీ వంతు సహాయం అందించడం ద్వారా మీ చైతన్య వికాసం మరింత పెరుగుతుంటుంది. ఈ భూమి మీద మానవ జాతిలో తన వాస్తవాన్ని తాను సృష్టించుకోజాలని దరిద్రుడు పుట్టడం అనేది ఎప్పటికీ జరగదు. ప్రతి మనిషికి అపారమైన, అమేయమైన అంతర్శక్తి అందుబాటులో ఉంది. ఈ విశ్వంలో జ్ఞానాన్నంతా మీ అంతర్ప్రపంచం ఇమిడ్చుకొని ఉంది. నేను ఆధ్యాత్మికంగా మహాసంపన్నుణ్ణి. నా అంతర్ప్రపంచాన్ని, నా ఆత్మశక్తిని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అని పదే పదే స్మరించుకోండి. మిమ్మల్ని మీరు ద్వేషించుకోవాల్సినంత దయనీయమైన పరిస్థితుల్లో లేరు మీరు. మీ జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఈ భూమి మీద 3 డైమెన్షనల్ తలంలో చైతన్య పరిణామం చెందుటకు అద్భుతమైన అవకాశాన్ని మీరు సృష్టించుకున్నారు. మీ దేహంలో ప్రతి భాగాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో అదే మాదిరిగా ఈ విశ్వం తన భాగమైన మిమ్మల్ని అంతగా ప్రేమిస్తుంది. ఈ విశ్వం మిమ్మల్ని ఎంత మాత్రమూ విస్మరించడం లేదు. ఈ విశ్వంలో అసామాన్యమైన ఉనికి గల మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ఇతరులతో పోల్చుకోవడం అనే ప్రక్రియ మీ అహం వలన జరుగుతుంటుంది. ఒక చిన్న అల ఎంత ఉన్నతమైనదో మహాసముద్రం కూడా అంతే ఉన్నతమైనది. మీ అంతర్ప్రపంచం అనే మహాసముద్రం తనను తాను ఉన్నతపరుచుకుంటూ ఉంటుంది. అంతే తప్ప తనను ఇతరమైన వాటితో పోల్చుకోవడానికి అక్కడ ఇంకొక మహాసముద్రం ఉండదు. ఈ భూమి మీద మిమ్మల్ని మీరే ఉన్నతపరుచుకోవటానికి జన్మ తీసుకోవడం జరిగింది. జీవితమనే మహా ప్రయాణంలో ఈ భూమి ఒక విడిది మాత్రమేనని మీరు గుర్తుంచుకోవాలి. ఇతరులలో లోపాలు వెతకడం కూడా తక్షణమే మానివేయండి. లోపాలు అనేవి జీవితమనే మహా గ్రంథంలో ఎక్కడా లేవు. ప్రతి ఒక్కరూ చైతన్య పరిణామం చెందుతున్న వారేనని గ్రహించండి. ఇతరులలో లోపాలు వెతకడం అనే ప్రక్రియ మీ ఆలోచనల యొక్క ప్రతిరూపమే. తనను ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల లోపాలు వెతకడం, ఇతరులతో పోటీ పడాలనే ఆలోచన కలిగి ఉండడం అనేవి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వవు. అవి మీ ఆధ్యాత్మిక పురోగతిని, మీ చైతన్య పరిణామాన్ని ఆటంకపరుస్తాయి. మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోవడానికి ఈ భూమి మీదకు జన్మ తీసుకోవడం జరిగింది. ఇతరులను ఉద్ధరించడం కోసం మీరు ఈ భూమి మీదకు రాలేదు. జీవజాతుల మధ్య పరస్పర సహకారం ఉంటుందే కాని ఒక జాతి ఇంకొక జాతిని ఉద్ధరించడం అనేది జరగదు. మీరు ఇతరులకు సహకారం అందించడం ద్వారా మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకుంటున్నారు. అంతే తప్ప మీరు ఇతరులను ఉద్ధరించడం లేదు అన్న విషయాన్ని విస్మరించకండి. ఈ విశ్వం మొత్తం మీకు సహకారం అందిస్తుంది. ఈ సృష్టి అంతా కూడా మీకు సహకారాన్ని అందిస్తుంది. భూమి మీద జీవరాశులన్నీ కూడా మీకు సహకారాన్ని అందిస్తున్నాయి. విశ్వం నుండి మీరు పొందే సహకారం మహాసముద్రం అంతైతే మీరిచ్చే సహకారాన్ని దాంతో పోల్చలేరు. మీ జీవితం మీదే. మీ జీవితం పరమ విశిష్టమైనది. మీరెక్కడ ఉన్నారో అక్కడి నుండే క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. గతాన్ని నెమరవేయవద్దు. ఈ భూమి మీద ఒక ఆదర్శ వ్యక్తిగా జీవించడానికి ప్రామాణికతలు అంటూ ఏమీ ఉండవు. మీకు ఆత్మజ్ఞానం యొక్క విస్తరణ పెరిగే కొలది జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడం పెరుగుతూ వస్తుంది. ఇతర మానవ జాతికి, ఇతర జాతులకు మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే దానికి బదులుగా ఈ విశ్వం చేత అందించబడుతుంది. జీవితంలో కొన్ని నెగిటివ్ సంఘటనలు ఎదురైనంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోనై కృంగిపోకండి. వాటిని మీరే సృష్టించుకుని మీ జీవిత అనుభవాలుగా స్వీకరించారని మరిచిపోకండి.
ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు అనే అఖండ సత్యం తెలిసిన తరువాత కూడా నిరాశ చెంది కృంగిపోవడం మీ అవివేకం వల్లనే జరుగుతూ ఉంటుంది. మీరింకా నెగిటివ్ సంఘటనలనే జీవితానుభవాలుగా ఎదుర్కొంటూ ఉంటే అంతర్ప్రయాణం ద్వారా సమాధానాలు వెతకండి. మీ అంతర్ప్రపంచమే మీ గురువు. బాహ్య ప్రపంచంలో మీకు తారసపడే ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు మీ ఆధ్యాత్మిక పురోగతికి సహాయ సహకారాలు అందిస్తున్నాయే కాని అసలు గురువు మాత్రం మీ అంతర్ప్రపంచమే. ఆత్మజ్ఞానాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగండి. ఆత్మజ్ఞానం లేకుండా జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. ఆధ్యాత్మికత లేని వ్యక్తికి జీవితం నిస్సారంగా తోస్తుంది. జీవితమంటే రహస్యం కాదు, జీవితమంటే తెరచిన పుస్తకం. ఈ విశ్వంలో అన్నీ మీకోసమే సిద్ధపరచబడి ఉన్నాయి. మీ అంతర్ప్రపంచం మీకు కావలసిన అన్నింటినీ సమకూరుస్తుంది. మీరు ఏర్పరచుకున్న నమ్మకాల పట్ల, విశ్వాసాల పట్ల ఎంతో ఎరుకతో గమనించడం నేర్చుకోండి. జీవితాన్ని సీరియస్గా బలవంతంగా తీసుకోకండి. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.